ధరణి విల్లాస్లో ప్రత్యేకతలు, ఇది ఓఆర్ఆర్కి 5 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండ్ ఇది మంచి 5-6 ఫీట్లు హైట్లో లేపి చుట్టుపక్కల ఇండ్ల కంటే కూడా హైట్లో లేపి లేఅవుట్ చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్లో నుండి ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ద్వారా మళ్ళీ ఒక 27 సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఎవరంటే వాళ్ళు వచ్చిపోయారు, మన ఇంటి గురించి జాగ్రత్తలన్నీ తీసుకోబడింది. ఆ తర్వాత 2 సైడ్ డ్రైనేజ్ అండి, ఎవరికి వాళ్ళకి డ్రైనేజ్ సైడు, ఇండివిజువల్ బోర్స్, ఇండివిజువల్గా వాటర్ ట్యాంకు, కింద ఒక 3,000 లీటర్లు, పైన ఒక 2,000 లీటర్లు, దగ్గర 5,000 లీటర్లు వచ్చే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దగ్గర 6 ఇండ్ల వరకు ఆక్యుపై ఉన్నారు, ఇక్కడ నివసిస్తున్నారు. ఎల్ఈడి లైట్స్తో సహా చాలా అద్భుతంగా ఈ యొక్క వెంచర్ నడుస్తుందండి. మీకు రెడీ టు ఆక్యుపై హౌసెస్ ఉన్నాయి. ఏ బ్యాంక్ అయినా లోన్స్ వస్తుంది, ఎల్ఐసి లోన్స్ కూడా వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే మనము ఈ శ్రావణ మాసంలోనే మీరు ఇల్లు తీసుకొని హాయిగా ఉండొచ్చని. ఇంకోటి ఏమంటే ఇక్కడ ప్రత్యేకత, అందరూ 10 ఫీట్లకు రూఫ్ వేస్తారు, కానీ మాది గ్రౌండ్ నుంచి చూసుకున్నప్పుడు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసుకున్నప్పుడు 12 ఫీట్ హైట్లో ఒక్కొక్క రూఫ్ ఉందండి. అంటే మంచి హైట్ లేప్ చేశాము, దానికి కూడా మాకు ఎక్కువ ఖర్చు వచ్చింది. కనీసం ఒక్కొక్క ఇంటికి 4 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది హైట్ లేపినందుకు. అయినా కానీ ఖర్చు గురించి కాదు, మనం కస్టమర్స్ గురించి చెయ్యాలా అని చెప్పి మా ఆలోచన విధానము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్యాంక్ లోన్స్ హాయిగా వచ్చాయి. ఏది ఫెసిలిటీస్ ఉన్నా కానీ చేస్తాము. మరి మీరు త్వరగా వచ్చి ఈ యొక్క ధరణి విల్లాస్ చూసి మీకు నచ్చినట్టయితే బుక్ చేసుకోగలరని చెప్పి కోరుతున్నాం. మనకి ఇక్కడ ప్రత్యేకమైన ట్రాన్స్ఫార్మర్ ఉందండి. మనకు వేరే కాలనీస్తో మనకు ఏం లేదు. మనం కేవలం 37 విల్లాస్ గురించి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఉంది. మనము ఇంతసేపు ప్రత్యేకమైనది ఏంటంటే ధరణి విల్లాస్లో మనము పార్క్ ఉంది, మళ్ళీ లోకల్గా మీరు క్లబ్ హౌస్ గురించి కావాల్సిన స్థలం ఉంది, అన్నీ మనము ఉపయోగించుకోగలమని. ఇంతసేపు మనం ఇండ్ల విశేషం చెప్పాము, ఇప్పుడు లేఅవుట్ చెప్తున్నాము. మనకు సికింద్రాబాద్ నుంచి ఒక 15 కిలోమీటర్లు, ఈసీఐఎల్ నుంచి ఒక 4 కిలోమీటర్లు, ఓఆర్ఆర్కి, ఇటు గట్కేసర్కి మరి ఇటు కీసరాకి రెండిటికి మధ్యలో ఉంది. మనం ఎటు సైడ్ నుంచి అన్నా రావచ్చు. వీటికి అంతా ఎక్కువ అంటే కీసరాకి ఒక 4 కిలోమీటర్లు, గట్కేసర్కి రింగ్ రోడ్కి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇప్పుడు మీకు ఈ వెంచర్ గురించి డీటెయిలైజేషన్ ఇచ్చాను కదండి. తర్వాత మీకు గ్రౌండ్ +1 బిల్డింగ్స్ గురించి చూపిస్తాను. తర్వాత మళ్ళీ డూప్లెక్స్ హౌస్ గురించి చూపిస్తాము. మనకు వెస్ట్ ప్లేస్లో కూడా డూప్లెక్స్లు ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్లో కూడా డూప్లెక్స్లు ఉన్నాయి, మరి వెస్ట్ ఫేసింగ్లో కూడా గ్రౌండ్ +1 ఉంది, మళ్ళీ ఈస్ట్ ప్లేస్లో కూడా గ్రౌండ్ ప్లస్ ఉంది. మీకు అన్ని రకాలుగా ఏవి కావాలన్నా మీకు నచ్చినట్టుగా చేస్తామని ఆల్రెడీ చేసి ఉన్నాయి. ఇంకేమన్నా మార్పులు కావాలంటే కూడా మనం చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు నాగారం దగ్గర ఉన్న ధరణి విల్లాస్లో ఉన్నాము. ఇప్పుడు మనము ధరణి విల్లాస్ చూడడానికి వెళ్తున్నాము. ఇవి మనకు సికింద్రాబాద్ నుంచి ఒక 18 కిలోమీటర్లు, ఈసీఐఎల్ నుంచి 4.5 కిలోమీటరు, మనకు దమ్మాయిగూడ మున్సిపాలిటీ నాగారంలో పరిధిలో వస్తుంది. ఈ యొక్క వెంచర్లో 37 ఇల్లులు ఉన్నాయి. అంటే విల్లాస్ ప్లస్ గ్రౌండ్ +1 రెండు ఉన్నాయి. మళ్ళీ ఇది ఒక్కొక్కటి 150 గజాలు ప్లస్ 2,200 స్క్వేర్ ఫీట్ ఒక్కొక్కటి ఉందండి. ఇదండి, ఇటు సెక్యూరిటీ రూమ్ కడుతున్నాము. ఇక్కడనేమో గార్డెన్ ఉంది.
ఈ గార్డెన్లో ఇప్పుడు ప్రస్తుతము వర్కర్స్ ఉంటున్నారు. ఈ వర్కర్స్ అయిపోతాయి, కొన్ని పనులే ఉన్నాయి. అయిపోయిన తర్వాత మనం గార్డెన్ని మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు గ్రౌండ్ +1కి వెళ్తున్నాము. ఇల్లు చూడడానికి వెళ్తున్నాము. ఇంట్లో పట్టి ఒక్కొక్క ఇల్లు 150 గజాల్లో ఈ యొక్క ధరణి విల్లాస్లో మనము గ్రౌండ్ +1 బిల్డింగ్లోకి వెళ్తున్నాము. ఇది కార్ పార్కింగ్ అయిన తర్వాత ఇక్కడ సైడ్లో కూడా 4 ఫీట్ ఏరియా ఉంది. ఇది హాల్ అండి. హాల్ ఇది. ఇక్కడ పెద్ద బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ అయిన తర్వాత టాయిలెట్. ఈ హాలు మాస్టర్ బెడ్రూమ్ అయిన తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ మనకు కిచెను, కాంటే పూజ, డైనింగ్, మళ్ళీ ఇటు వెనుక నుంచి డోర్. ఇక్కడ వాటర్ ట్యాంకు, నార్త్ ఈస్ట్ వాటర్ ట్యాంకు. ఇప్పుడు మనము దీని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇది మనము ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇంతకుముందు గ్రౌండ్ చూసాం కదా. ఫస్ట్ ఫ్లోర్లో డ్రాయింగ్ రూమ్. ఇది డ్రాయింగ్ రూమ్ అయిన తర్వాత హాల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇటుపక్క మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయిన తర్వాత టాయిలెట్. ఇక్కడ టాయిలెట్ ఉందండి. ఇంకా ఫైనల్ ఫిట్టింగ్స్ మీరు ఆక్యుపై చేసేటప్పుడు ఫైనల్ ఫిట్టింగ్ చేసి ఇచ్చేస్తాం. తర్వాత మళ్ళీ ఇది మధ్యలో హాలు. డ్రాయింగ్ అయిన తర్వాత హాల్కి రైట్ సైడ్లో ఇక్కడ ఇంకో బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కూడా టాయిలెట్, అటాచ్ టాయిలెట్ ఉంది. మళ్ళీ హాల్కి ఎడమ వైపులో బాల్కనీ, వాష్ ఏరియా. డైనింగ్ హాలు, కిచెన్ పెద్దగా ఉందండి, మంచి సైజు. మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఈస్ట్ సైడ్ ఏమో మంచిగా బాల్కనీ ఉంది. నైరుతిలో బెడ్రూమ్ ఉంది. వాయువ్యంలో ఇంకో బెడ్రూమ్ ఉంది. మళ్ళీ ఆగ్నేయంలో మంచిగా కిచెన్ వచ్చింది. ఈ బాల్కనీ కూడా వాయువ్యంలో వాటర్ ఉండొచ్చు. అక్కడ కూడా మనం వాటర్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఇంతకుముందు వెస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ +1 చూసాము. ఇప్పుడు డూప్లెక్స్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో చూస్తున్నాము. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. ఇక్కడ ప్రతి ఒక్కరికి బోర్ ఫెసిలిటీ ఉందండి. ప్రతి ఒక్క ఇంటికి ఇటువైపు నార్త్ ఈస్ట్లో బోర్ ఉంది. ఇక్కడ మనము పార్కింగ్కి వచ్చాము. కింద సంప్ కూడా ఉంది. మళ్ళీ ఇది మెయిన్ ఎంట్రన్స్. బాల్కనీలో కూడా అంతా మొత్తం టైల్స్ అన్ని కంప్లీట్ ఫిల్ చేసాము. మనం హాల్ ఎంటర్ అవుతున్నాం. హాల్లో నుంచి ఇటువైపు పూజ, కిచెన్ చాలా పెద్దగా వచ్చింది.
చాలా అందంగా ఉందండి. దీనికంతా ఫాల్ సీలింగు, వుడ్ వర్కు, పూజా గది రెడీగా ఉంది. మళ్ళీ మనము ఈ బెడ్రూమ్కి వెళ్తున్నాం. లోపల బెడ్రూమ్కి. ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద సైజు ఉందండి, మంచి సైజు. బెడ్రూమ్ రెడీ టు ఆక్యుపై. ఈ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్, చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ డ్రెస్సింగ్ వస్తుంది. ఈ డ్రెస్సింగ్ అయిన తర్వాత అటాచ్ టాయిలెట్ ఉంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇది కింద ఒక బెడ్రూము, డ్రాయింగు, డైనింగు, హాలు, పూజ వస్తుంది, స్టేర్ కేస్ వస్తుంది. ఇక్కడ కావాలంటే మనం వార్డ్రోబ్స్ వర్క్ చేసుకుంటే మంచిగా టీవీ అవి పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం. ఇదంతా ఫిట్టింగ్ అయిపోయి ఉందండి, రెడీ టు ఆక్యుపై. లాంచ్కి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి బెడ్రూమ్స్ ఉన్నాయి. రైట్ సైడ్కి వెళ్తే ఇది దగ్గర 16x14 పెద్ద బెడ్రూమ్ అండి. ఇది 16 feet x 14 feet ఉంటుంది. మళ్ళీ ఇటువైపు వస్తే మీకు డ్రెస్సింగ్ రూమ్, తర్వాత అటాచ్ టాయిలెట్, ఇంకో బెడ్రూమ్కి వెళ్దాము. ఇది కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా పెద్ద సైజే, బాగా మంచి సైజ్ ఇది. మళ్ళీ ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్, మళ్ళీ ఇక్కడ కూడా టాయిలెట్, వాష్ బేసను. ఇది చాలా మంచి బాల్కనీ సైజ్. జనరల్గా 4 feet అట్లా ఉంటుంది. ఈ దగ్గర 7 feet x 12 feet పైన ఉందండి బాల్కనీ. చాలా మంచి బాల్కనీ సైజ్ ఇది. మంచి బాల్కనీ సైజ్ పెద్దగా ఉంది, రెడీ టు ఆక్యుపై. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కనీసం ఒక 8 ఇండ్లు రెడీ టు ఆక్యుపై హౌసెస్ ఉన్నాయి. మీకు ఎప్పటికైనా కానీ బ్యాంక్ లోన్స్ కావాలన్నా, ఏది కావాలన్నా రెడీ టు ఆక్యుపైకి ఈజీగా ఇస్తారు ఎవరైనా. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించిన విషయాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.